తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత ఇంటిపై ఆస్తి పన్ను బకాయిలు ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 1,60,00,000 మేర ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి భవనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ భవనాన్ని గతంలో వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు సమాచారం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత ఇంటిపైన ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 1,60,00,000 మేర ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపైన పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో చివరికి భవనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి కూడా ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు సమాచారం.